హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సౌమ్యస్ వ్లాగ్స్. మేము షిరిడీకైతే వెళ్ళాము. షిరిడీలో నాగర్‌సోల్‌లోనే దిగేసామనమాట ట్రైను. అక్కడి నుండి వెహికల్ పట్టుకొని మా నలుగురు మా నలుగురికి గాను రూ. 1000 చార్జ్ చేశారండి. షేరింగ్ ఎవరు వద్దంటే 1200 చార్జ్ చేశారు. మీరు ఆ మిస్టేక్ చేయకండి. మీరు హ్యాపీగా షిరిడీ ట్రైన్‌లో కంటిన్యూగా వెళ్ళిపోండి. జస్ట్ 1 అవర్ డిఫరెన్స్ ఉంది అంతే. అలాగే ఆన్‌లైన్‌లోనే మేము రూమ్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. రూమ్ అయితే మా 4 మెంబర్స్‌కి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. చాలా బావుందండి రూము. యాజ్ ఇట్ ఈజ్ ఉందనమాట. మీరు కూడా రూమ్‌నైతే చూసేసేయండి. ఈ రూమొచ్చేసి మాకు 5 మినిట్స్ పడుతుందనమాట టెంపుల్‌కి. షిరిడి సాయి టెంపుల్‌కి జస్ట్ అపోజిట్‌లో ఉందనమాట. చాలా యూజ్‌ఫుల్ అండి. మీకు కావాలంటే నేను డీటెయిల్స్ కూడా పెడతాను డిస్క్రిప్షన్‌లో. అలాగే ఫ్రెష్ అప్ అయిపోయి వెహికల్ కూడా మాట్లాడుకున్నాం శని షింగ్నాపూర్‌కి. ఈ మిస్టేక్ కూడా మీరు చేయకండి. హ్యాపీగా సాయి టెంపుల్ నుంచే మనకి 150 చార్జ్ చేస్తారు. వ్యాన్స్ పోతూ ఉంటాయి. అలానే వెళ్ళండి. అలాగే ఈ టెంపుల్ దిగిన తర్వాత ఆయిల్ తప్ప గైడ్స్‌తో ఎవ్వరితో మాట్లాడకండి. జస్ట్ ఆయిల్ కొనేసి నేరుగా ఎళ్ళిపోండి లోపలికి. మాకు రూ. 2000 వెహికల్ తీసుకున్నందుకు వేస్ట్ అయింది. టెంపుల్ ఎంట్రన్స్‌లో ఇలా ఉంటది. చెప్పాను కదా! గైడ్స్ అందరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. మీరెవ్వరు గైడ్స్ మాటలు వినకండి. ఆయిల్ మాత్రం తీసుకొని ఇలా అండర్‌గ్రౌండ్ ఉంటుంది. అలాగే నేరుగా లోపలికెళ్ళిపోండి. ఎంట్రన్స్‌లో వచ్చేసి మనకి లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్‌గా. చాలా ప్లెజెంట్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుందండి టెంపుల్. నాకైతే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అనిపించింది. చాలా బాగుందనమాట. ఫుల్లుగా క్లైమేట్ కూడా మాకైతే భలే సపోర్ట్ చేసిందనమాట. మబ్బులు బాగా గాలి వీస్తూ ఉన్నింది. బట్ వర్షం అయితే పడలేదు. లోపలికిలా గర్భాలయంలో ఎంటర్ అయిన తర్వాత మనకి స్వామివారి అపోజిట్‌లో టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ హెడ్ వచ్చి రూ. 500 అయితే చార్జ్ చేశారు. మాకు నలుగురికి గాను రూ. 2000 తీసుకున్నారండి టికెట్. అంటే అభిషేకం చేసే వాళ్ళకి మాత్రమే ఆ టికెట్ అనమాట. సో, మీకొకసారి టెంపుల్‌నంతా చూయిచ్చేస్తాను చూసేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ స్వామివారు శనీశ్వరుడు గొర్రెల కాపరికి కలలో కనిపించి, నేనిక్కడ నల్లరాతిలో ప్రత్యక్షమై ఉన్నాను. మీరు ప్రతి శనివారం నాకు తైలాభిషేకం చేస్తూ ఉండండి అని చెప్పి వరాన్నిచ్చారంట. అలాగే వరం ఏంటంటే ఈ ఊర్లో ఎవరి ఇండ్లకు కానీ, షాపులకు గానీ తలుపులుండవంటండి. దొంగల భయము, ఎలాంటి హడావిడి ఉండదంట. అలాంటి ఒక గొప్ప వరాన్ని ఈ ఊరికిచ్చారంట. ఇలాంటి ఊరు ఎక్కడైనా చూసుంటారా మీరు? ఈ ఊర్లో స్వామివారిచ్చిన వరం ఇది. మా అమ్మ, నాన్న స్వామివారికైతే తైలాభిషేకం చేయిస్తున్నారు. వెనకాల క్యూలో అయితే మేమున్నాము. స్వామివారికి ఆపోజిట్‌లో ఒక మందిరం అయితే ఉంది చూడండి. చాలా బావుంటుంది మందిరం అది కూడా. కంప్లీట్ మందిరం అండ్ స్వామివారికి టికెట్ తీసుకోకుండా దర్శనం చేసుకోవాలంటే చాలామంది ఈ మందిరం లోపల నుండే స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా టర్న్ అయ్యి వస్తే మనకి స్వామివారి పాదాలైతే కనిపిస్తాయండి. దర్శించుకొని నేరుగా స్వామివారి అపోజిట్‌లో ఉన్న మందిరానికైతే వెళ్ళిపోతాము. మందిరంలో నుండి స్వామివారు మనకి ఇలా అయితే దర్శనమిస్తారు. అండ్ కంప్లీట్‌గా లోపలికెళ్తే మందిరంలో లక్ష్మీ అమ్మవారు, శ్రీకృష్ణ భగవానుడు, అలాగే కుబేరస్వామి, శనిదేవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారండి. అండ్ ఇలా కంప్లీట్ మందిరం అయితే ఇలా ఉంటుంది. పక్కన ఆపోజిట్‌లో ఇలా ఉదాసి మహారాజ్ వచ్చేసి మనకి స్టాచ్యూలో కనిపిస్తారు. అండ్ ఇది అఖండ దీపం అనమాట. కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుందనమాట దీపము. ఆ దీపానికి అపోజిట్‌లో మనకి ఆంజనేయ స్వామి గూడా దర్శనమిస్తారు. కంప్లీట్ మందిరం అయితే ఇదండి. అలాగే మనం ఇలా మందిరం దర్శించుకున్న తర్వాత ఎగ్జిట్‌లోకి వెళ్తుంటే మనకి ఒక కౌంటర్ కనిపిస్తుంది. ప్రసాదం కౌంటర్. ఇక్కడ ప్రసాదం వచ్చేసి రూ. 20 చార్జ్ చేశారు. ప్రసాదం వచ్చి ఇలా ఉంటుందనమాట. బర్ఫీ అనమాట ఇది. షుగరు, కోకోనట్ వేసి చేశారు. చాలా బాగా టేస్ట్ ఉందండి. అలాగే ఇలానే అండర్‌గ్రౌండ్‌లో వెళ్తూ ఉండాలనమాట. మా బుడ్డదైతే హ్యాపీగా ఎంజాయ్ చేసింది ట్రిప్ అయితే మాత్రము. చూస్తున్నారు కదా! సో, మనకెళ్తుంటే ఆపోజిట్‌లో డ్యామ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ సీనరీ సూపర్‌గుందనమాట. అందరూ ఫోటో షూట్ చేసుకుంటున్నారు హ్యాపీగా.
కంప్లీట్‌గా ఇలా ఉంటుంది. మనకు కనిపిస్తుంది కదా! అదొచ్చేసి మనకి నవగ్రహాలనమాట కంప్లీట్‌గా. పైన మనకి శనీశ్వరుడిని కూడా ప్రతిష్ఠ చేశారు. బట్ ఏంటంటే చూస్తే కనిపిస్తున్నారాయన. వీడియోలో కానీ, ఫోటోలో కానీ కనిపించట్లేదు. చాలా మబ్బుగా కనిపిస్తున్నారనమాట. చాలా క్లీన్‌గా పెడుతున్నారు టెంపుల్ మొత్తము. చూడండి మొత్తం నవగ్రహాలనమాట. ఇలా దర్శించుకున్న తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము. దారి పొడుగునా ఇలా బెలూన్స్ తోటి కలర్‌ఫుల్‌గా అయితే కంటిన్యూ షాప్స్ ఉన్నాయన్నమాట. మేము ఒక చోట ఆగాము. ఇలా ఉయ్యాల కూడా కట్టున్నారనమాట కంప్లీట్‌గా. ఇదేంటంటే షుగర్ కేన్ జ్యూస్ షాప్ అనమాట. ఇక్కడ ఫోటోషూట్‌కి అన్నిటికి డెకరేషన్ అయితే దారి పొడవునా ఇంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. షుగర్ కేన్ జ్యూస్ షాప్ అయినా సరే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే జ్యూస్ వచ్చేసి మనకి మిషన్‌లో తీయరండి. ఇలా గానిస్తారనమాట ఎద్దుని కట్టేసి. అప్పుడు వచ్చిన జ్యూస్ మనకిస్తారనమాట. ఇది నాకు కొంచెం డిఫరెంట్‌గా కనిపించింది. అంటే నేనెక్కడ చూడలేదు ఇది. ఇక్కడే చూసానిలా. ఆటోమేటిక్‌గా షుగర్ కేన్ పెడుతూనే అది లేసి తిరుగుతుందనమాట. మనము ఎద్దుకేదైనా ఫుడ్ పెట్టాలన్నా పెట్టొచ్చనమాట. అక్కడే కొనుక్కొని దానికి తినిపిచ్చొచ్చు ఏదన్నా ఫుడ్‌ని. సో, కంప్లీట్ అయిపోతూనే మేము స్టార్ట్ అయిపోయాము. బాగా ఆకలేస్తుంది. 3:00 అయింది టైము. మా డ్రైవర్‌కి చెప్పాం మంచి హోటల్ ఉంటే ఆపమని. ఈ రెస్టారెంట్ దగ్గర ఆపారండి. ఇది ఆంధ్ర భోజనమే అనమాట. సాయి సముదాన్ సంథింగ్ ఏదో ఉంది. మీకు చూయిస్తాను చూడండి. ఆ రెస్టారెంట్ మనకి రిటర్న్‌లో రైట్ సైడ్‌లో వస్తుంది ఇది. సో, ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్ 2 మీల్స్ అయితే ఆర్డర్ చేసాం. ఫుడ్ కూడా చాలా బావుంది. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి వీడియో వెళ్ళడం జరుగుతుంది. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ షిరిడీ ట్రిప్ ఎక్స్‌పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ సో మచ్.